నమస్కారం అండి. చాలామంది పైల్స్ ప్రాబ్లం నుంచి బాధపడుతుంటారు. పైల్స్ అనేసరికి ఇంజెక్షన్స్‌కి వెళ్దామా, ఆపరేషన్‌కి వెళ్దామా, లేకుంటే క్షారసూత్ర పద్ధతిలో అది తీయించుకుందామా, లేకుంటే ఏమైనా సిరప్స్ వాడదామా అనుకుంటారండి. కానీ పైల్స్‌కు మీరు ఎన్ని మందులు వాడండి ఇంగ్లీష్‌లో దానికి క్యూర్ లేదండి. కొంతమంది లేజర్ చేయించుకున్న వాళ్ళకు కూడా మళ్ళీ ఆ పైల్స్ రావడం స్టార్ట్ అవుతున్నాయి. ఫస్ట్ పైల్స్ రావడానికి మూల కారణం ఏంటనేది మనం గుర్తుపట్టాలి. ఇప్పుడు పైల్స్ రావడానికి మెయిన్ కారణం మొదటిది కాన్‌స్టిపేషన్, మలబద్ధకం అని చెప్పొచ్చు. ఈ మలబద్ధకం ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళలో మోషన్ సరిగ్గా లేదు. మోషన్ మార్నింగ్ వెళ్ళేసరికి కొంచెం గట్టిగా ప్రెషర్ పెట్టి వెళ్ళాల్సి వస్తుంది. లేకుంటే 3, 4 రోజులకు ఒకసారి మోషన్ వస్తుంది అంటే రాను రాను అది కంపల్సరీ పైల్స్‌గా మారే అవకాశం ఉంటుంది. ఇంకొకటి నెక్స్ట్ గ్యాస్ట్రైటిస్, గ్యాస్ ప్రాబ్లమ్. ఎక్కువ మందిలో గ్యాస్ ప్రాబ్లమ్ ఉంటుంది. వాళ్ళకు అరగదు ఫుడ్, ఇండైజెషన్ అంటాం. డైజెషన్ అవ్వదు ఫుడ్. ఆ ఫుడ్ డైజెషన్ కాకపోయేసరికి వాళ్ళకు మోషన్ ఫ్రీగా రాదు. ఆ మోషన్ ఫ్రీగా రాకపోయేసరికి మళ్ళీ వాళ్ళకు పైల్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి ఇలా. కాబట్టి మనం గ్యాస్ ప్రాబ్లం ఉన్న ప్రాబ్లం, మలబద్ధకం ఉన్న ప్రాబ్లమే. ఎందుకంటే పైల్స్‌కు దారితీస్తుంది. ఇప్పుడు మనం పైల్స్‌కు మందు వాడతాం. పైల్స్ తగ్గుతాయి. మళ్ళీ గ్యాస్ ప్రాబ్లం అలానే ఉంది అన్నప్పుడు మళ్ళీ వస్తుంది. కాబట్టి ఇప్పుడు మన హోమియోపతి విధానంలో దీంట్లో ఎలా ఉంటుందంటే ట్రీట్మెంట్ ఫస్ట్ మీకు డైజెషన్ బాగా జరుగుతుందండి. తీసుకున్న ఆహారము మీకు డైజెషన్ పర్ఫెక్ట్‌గా అవుతుంది. దానివల్ల మోషన్ ఫ్రీ అవుతుంది. మోషన్ ఫ్రీ అవ్వడం వల్ల మీకు పైల్స్ అనేటివి రావు. పైల్స్ మీద మలద్వారం దగ్గర కూడా మీకు ప్రెషర్ పడదు. ఆ మలద్వారం దగ్గర ప్రెషర్ పడకపోయేసరికి మీకు మోషన్ ఫ్రీగా వస్తుంది కాబట్టి అలాగ పైల్స్ ఫామ్ అవ్వవు. పైల్స్ అనేటివి పెరగవు. కాబట్టి ఉన్న పైల్స్ కూడా ఏమవుతుంది మెల్లమెల్లగా అరిగిపోతుంటాయి అక్కడ. కాబట్టి దీనికి మనం ఆపరేషన్ అక్కర్లేదు, ఎలాంటి లేజర్ అక్కర్లేదు. జస్ట్ నేను చెప్పిన లైఫ్ స్టైల్ మీరు పాటించుకుంటూ తగిన ఆహార పదార్థాలు తీసుకుంటూ మీరు రెగ్యులర్గా మన హోమియోపతి విధానంలో మందులు వాడినట్లయితే కనుక మీకు పైల్స్ అనేటివి లైఫ్లో రావు. ఫస్ట్ ఏం చేయాలి అంటే మీరు చాలామంది ఏం చేస్తుంటాం, టీవీ చూసుకుంటే తింటుంటాం, మాట్లాడుకుంటే తింటుంటాం. అలా తిన్నప్పుడు ఏమవుతుంది, మనం సరిగ్గా నమలము. కాబట్టి అది అరగదు, ఇక కడుపులోకి వెళ్ళాక అరగదు. కాబట్టి మనం ఏం చేయాలంటే ఎక్కువసేపు నమిలి తినాలి. ఎక్కువసేపు నమిలి తినడం వల్ల మీకు తొందరగా డైజెషన్ అవుతుంది. దానివల్ల మీకు మోషన్ ఫ్రీ అవుతుంది. ఇలాంటివి చేసుకొని బాగుంటే మీకు బ్లీడింగ్ కంట్రోల్ అవుతుంది. దాంతోపాటు మీకు మోషన్ ఫ్రీగా ఉంటుంది. మళ్ళీ పైల్స్ ప్రాబ్లం రాకుండా కూడా ఉంటుంది. కాబట్టి ఈ మెయిన్ ఆహార పదార్థాలు కరెక్ట్‌గా తీసుకోవాలి. ఆల్కహాల్ డ్రింకింగ్ మానేయాలి. ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ మానేయాలి. ఫాస్ట్ ఫుడ్ సెంటర్‌లో తినే ఆహార పదార్థాలు అవి ఎక్కువ తీసుకోవద్దు. అలాగే నాన్ వెజ్ తగ్గించాలి. ఎక్కువ ఆకుకూరలు, కాయగూరలు, పండ్లు ఇలాంటివి తీసుకుంటూ ఉంటే మనకు డైజెషన్ ఈజీగా అవుతుంది. పైల్స్ రాకుండా ఉంటాయి. ఇప్పుడు పైల్స్‌లో మెయిన్‌గా మనకు సింప్టమ్స్ ఎలా ఉంటాయి? పైల్స్ విషయానికి వస్తే ఫస్ట్ మనకు ఏంటంటే మంట. మన మలద్వారం దగ్గర కొంచెం మంట ఎక్కువగా ఉంటుంది. మోషన్ వెళ్ళాక కొంచెం మంట మొదలవుతుంది. అలాగే నొప్పి, ఆ విపరీతమైన నొప్పి మనం కూర్చోవాలన్నా చాలా కష్టంగా ఉంటుంది, నిలబడాలన్నా కష్టంగా ఉంటుంది. ఇంకేమవుతుందంటే బ్లీడింగ్, కొంతమందిలో బ్లీడింగ్ ఎక్కువ అవుతుంటుంది. పైల్స్ మోషన్ వెళ్ళాక బ్లీడింగ్ పడుతుంటుంది. అది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి ఇలాంటి లక్షణాలు ఏంటంటే పైల్స్లో ఉన్న వాళ్ళలో చూస్తుంటాం మనము. వీటికి ఒకటేనండి మనము చేయాల్సింది ఏంటంటే లైఫ్ స్టైల్ కూడా జాగ్రత్తగా పాటించాలి. అంటే ఫుడ్ ఆహారాలు తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్త పాటించాలండి. మనం నాన్ వెజ్ తీసుకున్నాము అంటే వేడి అవుతుంది. వేడి వల్ల కూడా మనకు పైల్స్ వచ్చే అవకాశం ఉంటుంది, బ్లీడింగ్ అవుతుంటుంది. కాబట్టి చికెన్ మానేయాలి, మటన్ మానేయాలి. ఆకుకూరలు, కాయగూరలు ఎక్కువ తీసుకోవాలండి. మెయిన్‌గా చాలామంది ఏం చేస్తుంటారంటే ఫాస్ట్ ఫుడ్ అసలు తీసుకోవద్దు, బయట ఫుడ్ అస్సలు తీసుకోవద్దు, అవుట్ సైడ్ ఫుడ్. ఇంట్లో తీసుకున్న ఆహారమే ఎక్కువసేపు ఏంటంటే డైజెషన్ అయ్యే విధంగా తీసుకోవాలి. ఈజీగా మనకు ఎక్కువసేపు నమిలి మంచిగా డైజెషన్ అయితే మనకు ఇట్లాంటి ప్రాబ్లమ్స్ రావు. గ్యాస్ ప్రాబ్లమ్స్ రావు. మోషన్ ఫ్రీగా ఉంటుంది. కాబట్టి పైల్స్ వచ్చే అవకాశాలు ఉండవు. కాబట్టి పైల్స్‌కి ఒకటే మార్గం అండి, ఆపరేషన్ అక్కర్లేదు. మీరు లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసుకుంటూ, ఆహార నియమాలు పాటించుకుంటూ మీకు కొంచెం హోమియోపతి సపోర్ట్. మన హోమియోపతి విధానంలో మంచి మందులు అందుబాటులో ఉన్నాయి. కొన్ని రకాల మెడిసిన్స్ ఉంటాయి. కాబట్టి ఆ మందులు మీరు వాడుకున్నట్లయితే మంచి రిజల్ట్స్ ఉంటాయి. అంటే ఫస్ట్ మంట, నొప్పి తగ్గిపోతాయండి. బ్లీడింగ్ కూడా ఇమ్మీడియేట్‌గా మనం కంట్రోల్ చేయొచ్చు. కానీ లాంగ్ టర్మ్‌లో మళ్ళీ రాకుండా ఉండడానికి టైం తీసుకుంటాం. ఆ టైం వరకు మీరు వాడుకున్నట్లయితే మంచి రిజల్ట్స్ ఎక్స్‌పెక్ట్ మనం చేయొచ్చు. నమస్కారం.